వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నా. మరి ఈ రోజు హేమ హంగామాలో ఫిల్మ్ అప్డేట్స్ ఏంట్రా అంటే గనక నిజంగానే మెగా వారసురాలు తన సత్తా చాటిందని చెప్పవచ్చు. ఏంటి మెగా వారసురాలు, మెగా తనయులే అంటారు కదా, ఇప్పుడు తనయ్య అని అన్ని చోట్ల క్యాప్షన్స్ కనిపిస్తున్నాయి. ఏంటి అంటే మొత్తానికి మెగా వారసుల నుంచి వచ్చినటువంటి మెగా తనయ్య తన సత్తా చాటుకుందని చెప్పొచ్చు. అది కూడా కమిటీ కుర్రాళ్లతోటి ఒక మంచి బజ్ని అయితే క్రియేట్ చేసింది మన నిహారిక కొనిదెల. ఎంత సుష్మిత కొనిదెల గారు ఎంత ప్రొడ్యూసర్గా అవతారం ఎత్తుదామని అనుకున్నప్పటికీ కూడా వాళ్ళ డాడీకి కాస్ట్యూమ్ డిజైనర్గా సక్సెస్ అయ్యారు, కానీ బట్ ప్రొడ్యూసర్గా అంత సక్సెస్ అయితే అవ్వలేదు. ఓటీటీకి ఫిలిమ్స్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ బిగ్ స్క్రీన్లో అయితే సక్సెస్ కాలేదనే చెప్పొచ్చు. బట్ ఇప్పుడు ఆ సక్సెస్ ఫార్ములాని నిహారిక గారు వంట పట్టుకున్నారని చెప్పేయచ్చు. నాగబాబు గారి కూతురు అందరికీ గారాలు పట్టి అని కూడా చెప్పేయచ్చు. సో ఎందుకు అంటే ఎంత సినిమా స్లోగా స్టార్ట్ అయినప్పటికీ అన్ని చోట్ల పాజిటివ్ రివ్యూస్ వచ్చింది. అండ్ బుక్ మై షోస్లో కూడా బుకింగ్స్ అన్నవి పెరుగుతూ ఉన్నాయి. సో ఈ రకంగా చూసుకుంటే ఇంకొక వారం రోజులు కనుక ఇంకా సక్సెస్గా మంచిగా టాక్ వచ్చి థియేటర్లో రన్ అయితే కనుక మంచి కలెక్షన్స్ని అయితే కలెక్ట్ చేసుకుంటుంది కమిటీ కుర్రోళ్ళు అని చెప్పొచ్చు. చాలామంది సినిమా చూశాక ఆల్మోస్ట్ అందరూ మేము కనెక్ట్ అయ్యాం సినిమాకి చాలా కనెక్ట్ అయ్యామని చెప్తున్నారు. సో ఆ రకంగా చూసుకుంటే నిహారిక గారు ప్రమోషన్స్లో కానీ బజ్ క్రియేట్ చేయడంలో కానీ సినిమా దాకా ఆడియన్స్ని పుల్ చేయడంలో అయితే సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఇప్పుడు దాకా తను తీసుకున్నటువంటి సినీ కెరియర్లో తన యాక్టింగ్ పరంగా పక్కకు పెట్టేస్తే తను ప్రొడ్యూసర్గా అయితే సక్సెస్ అయిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మొత్తం అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. పింక్ ఎలిఫెంట్ ఫ్యాక్టరీ నుంచి మంచి సినిమాలు వస్తాయి అన్న కాన్ఫిడెన్స్ని అయితే అందరూ కూడా నిహారికకి ఇచ్చారని చెప్పి తను చెప్పుకుంటూ వస్తుంది. సో మొత్తానికి కమిటీ గుర్రాలు ఎంతమంది చూశారు? ఇంకా చూడకపోతే మాత్రం వెంటనే వెళ్ళి చూడండి. ఒక మంచి విలేజ్ ఫ్రెండ్షిప్ ఉన్న స్టోరీని అయితే మిస్ అయితే కావద్దు. తప్పకుండా థియేటర్స్లోనే చూడండి ఆ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేయడానికి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా. అరే చెప్పురా. అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది నీ అంకమ్మ. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే తెలుసుగా